గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సభ సంతాపం తెలపనుంది. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల సభ సంతాపం తెలపనుంది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో లఘు చర్చ ఉంటుంది. అధికార పార్టీ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనుంది. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, అప్పుల గణాంకాలతో కూడిన శ్వేతపత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణకు వస్తున్న ఆదాయం, ఖర్చు, తెచ్చిన అప్పులను సభలో వివరించనుంది. అలాగే రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చుల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన విధానాలను సభ ముందు పెట్టనుంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని కలిసి వినతిపత్రం సమర్పించింది. అధికార కాంగ్రెస్ పై ఎదురుదాడికి పూర్తి వివరాలతో బీఆర్ఎస్ సిద్ధమైంది. గతంలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కేసీఆర్ సర్కార్ ఇచ్చిందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. దీంతో ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు 39 మంది ఉండటంతో అధికార పక్షంపై గట్టిగా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఇవాల్టి సమావేశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్కెడ్యూలింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు మనకు రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఇవాళ సభ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో సభ ఎలా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు? జ్యోత్స్న, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 5వ రోజుకు అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, పెద్ద ఎత్తున రాష్ట్రంలో అప్పులు జరిగాయి, అప్పులు ఉన్నాయి, అప్పుల కుప్పలుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా గత ప్రభుత్వం చేసిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన డిపార్ట్మెంట్ వైజ్గా ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ ముందు పెట్టనుంది. దానిపైన లఘు చర్చ జరగనుంది. అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అసలు ఏ డిపార్ట్మెంట్ల ఎంత అప్పులు చేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వ్యయం వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందో అనేది కూడా పూర్తిగా వివరించడానికి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తెలిస్తేనే రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి. వాటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో సిద్ధంగా ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పూర్తిగా అప్పుల డాటాను బయట పెట్టడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికే అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. 39 మంది సభ్యులు సభలో ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో కూడా వాడివేడిగా డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పులు ఒక పక్క ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను పెంచాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అప్పుల ముచ్చట్నే ఎప్పటికప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, అప్పుల అంశాన్నే పరిగణలోకి తీసుకుంటుంది. కానీ మేము ఎంత ఆస్తులు పెంచామో అనేది కూడా చెప్పట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆస్తులు కూడా గణనీయంగా పెంచాము అనేది కూడా బీఆర్ఎస్ వర్షన్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అప్పులు ఎన్ని చేశారు, అసలు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, డిపార్ట్మెంట్ వైజ్గా ఏ శాఖలకు ఏ రకంగా అప్పులు చేశారు, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు అసెంబ్లీలో ఖచ్చితంగా మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశాము, రాష్ట్రాన్ని ఏ రకంగా గాడిలో పెట్టాము, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర ఏ రకంగా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా ఆస్తులు గణనీయంగా పెంచాము, వాటన్నిటిని కూడా సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేము కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా బీఆర్ఎస్ మరోపక్క చెప్తా ఉంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈరోజు చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని తెలుస్తుంది. వాడివీడి చర్చ ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ మొత్తానికి బీఆర్ఎస్ విధానాలను ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తే
కాంగ్రెస్ చెప్పేటి అన్ని అసత్య ప్రచారాలు, బీఆర్ఎస్ ఏ రకంగా అభివృద్ధి చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేసింది అనేది ఆ బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం అసెంబ్లీలో చేయబోతున్నారు. మొత్తానికైతే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం వాడి వేడి చర్చ అసెంబ్లీలో జరగబోతున్నట్లు తెలుస్తా ఉంది. జోష్న. రైట్ రాజిరెడ్డి.